నమస్తే, నేను మీ అశోక్ సార్. అశోక ఆన్లైన్ అకాడమీ. అశోక ఆన్లైన్ అకాడమీలో గురుకుల ఎగ్జామ్ సంబంధించి క్లాసెస్ని అందజేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పే ప్రయత్నం చేయండి. అశోక ఆన్లైన్ అకాడమీ, దీన్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వినే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి ఈ అంశాన్ని మీ ఫ్రెండ్స్కు చెప్పండి. భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖ రాజుల గురించి చూద్దాం. ఇది ఎక్కడుంటుంది సార్ అంటే చరిత్రలో ఉంటుంది. చరిత్రలో రాజుల గురించి చెప్పడం జరుగుతుంది. ఇక రాజుల గురించి చూద్దాం. అశోకుడి గురించి, శ్రీకృష్ణ దేవరాయల గురించి, శివాజీ గురించి, అక్బర్ గురించి, అలాగే అసబ్జాయి రాజు అయినటువంటి 7వ నిజాం గురించి ఇక్కడ మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా అశోకుడి గురించి మనం చూద్దాం. అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తునికి మనుమడు. అశోకుడిది ఏ వంశం? ఇక్కడ చూడండి. అశోకుడిది ఏ వంశం అంటే మౌర్య సామ్రాజ్యం. అంటే ఏ వంశం అంటే మౌర్య వంశం అని గుర్తుపెట్టుకోవాలి. మౌర్య వంశం అని గుర్తుపెట్టుకోవాలి. అశోకుడు ఏ సామ్రాజ్యానికి సంబంధించిన వాడు అంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన వాడు. అశోకుడి యొక్క తాత ఎవరు అంటే మౌర్యచంద్రగుప్తుడు. మౌర్యచంద్రగుప్తుని యొక్క మనవడే అశోకుడు. కాబట్టి అశోకుని యొక్క తాత చంద్రగుప్తుడు అనే క్వశ్చన్ అడుగుతారు, లేదా చంద్రగుప్తుని యొక్క మనవడు ఎవరని అడగడానికి అవకాశం ఉంటుంది. తాత అంటేనే చంద్రగుప్తుడు, మనవడు అంటేనే అశోకుడు అన్న పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇతను గొప్ప పాలకులలో ఒకరు. ఈయన చేసిన యుద్ధం ఏంటి సార్ అంటే కళింగ యుద్ధం చేసిండు. ఏ యుద్ధం చేసిండు? కళింగ యుద్ధం చేసిండు. అశోకుడు చేసిన యుద్ధం పేరు ఏం పేరు అంటే కళింగ యుద్ధం అని గుర్తుపెట్టుకోవాలి. అశోకుడు చేసిన యుద్ధం పేరు ఏం పేరు అంటే కళింగ యుద్ధము. ఈయన గొప్ప పాలకుడు. ఈయన ఏ మతాన్ని స్వీకరించాడంటే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. యుద్ధంలో చాలామంది చనిపోయారు, 1,50,000 మంది చనిపోయారు. చనిపోయేసరికి బాధపడి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింసని ప్రబోధించాడు. హింస అంటే కొట్లాడడం, రక్తపాతాన్ని హింస అంటాం. ఎలాంటి హింస లేకుండా శాంతి వచనాలు చెప్పడాన్ని ఏమంటామంటే అహింస అంటాం. అహింస మార్గాన్ని ప్రబోధించి బౌద్ధ మత వ్యాప్తి చేశాడు. ప్రజల సంక్షేమం కోసం పనిచేశాడు. ప్రజలకు అన్ని రకాల కార్యక్రమాలు చేసిండు. ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. కాబట్టి అహింసా మార్గంలో బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి చక్రవర్తి ఎవరు సార్? మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు. అశోకుడు చేసిన యుద్ధం పేరు ఏంటంటే కళింగ యుద్ధము. ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. మన జాతీయ పతాకం 3 రంగుల జెండా ఉంది కదా, ఆ 3 రంగుల జెండాలో మనకు ధర్మచక్రం ఉంది. ఏముంది సార్ అంటే ధర్మచక్రం. ఈ ధర్మచక్రంలో 24 గడులు ఉంటాయి. 24 గడులు ఉంటాయి. ఇట్లా 24 గడులు ఉంటాయి. ఈ 24 గడులు ఉన్నటువంటి ధర్మచక్రాన్ని ఎవరు తయారు చేశారంటే అశోకుడు తయారు చేశాడు. మొత్తంగా 24 గడులు ఉంటాయి. మన జాతీయ పతాక ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపంకెళ్ళి తీసుకున్నారు. సారనాథ్ స్తూపంకెళ్ళి 4 సింహాలు ఉన్న బొమ్మను తీసుకున్నాం, ధర్మచక్రాన్ని తీసుకున్నాం. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ధర్మచక్రాన్ని తీసుకున్నాము, ధర్మచక్రంలో 24 గడులు ఉంటవి. దాంతోపాటుగా 4 సింహాలు ఉన్నటువంటి బొమ్మని కూడా మనం ఏ స్తూపంకి వెళ్ళి తీసుకున్నామంటే సారనాథ్ స్తూపం నుంచే మనం గ్రహించడం జరిగింది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ధర్మచక్రం ఎవరిది సార్ అంటే అశోకుడిది. 3 రంగు ధర్మచక్రం ఎక్కడ ఉంటుందంటే 3 రంగుల జెండాలో ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నామంటే సారనాథ్ స్తూపం నుంచి మనం తీసుకున్నాం. అశోకుడు భారతదేశంలోనే ఒక గొప్ప చక్రవర్తి. అశోకుడు చేసిన యుద్ధం పేరు కళింగ యుద్ధము. ఆయన సామ్రాజ్యం పేరు మౌర్య సామ్రాజ్యం. వాళ్ళ తాత పేరు చంద్రగుప్తుడు, మౌర్య చంద్రగుప్తుడు అని గుర్తుపెట్టుకోండి. ఇది ఉన్నటువంటి పాయింట్స్ అశోకుడికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మరో రాజు గురించి చూద్దాం. మరో రాజు ఎవరంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఈయన ఏ వంశం అంటే గుప్త వంశం. చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఏ వంశం అంటే గుప్త వంశం అని గుర్తుపెట్టుకోండి. గుప్త వంశ స్థాపకుడు ఎవరంటే శ్రీగుప్తుడు. గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు సార్ అంటే శ్రీగుప్తుడు. ఎవరు సార్? శ్రీగుప్తుడు అని గుర్తుపెట్టుకోండి. ఈయన ఆస్థానంలో నవరత్నాలు ఉన్నారు. నవరత్నాలు అనే కవులు ఉన్నారు. మనకి ఇక్కడ 2 పాయింట్లు ఇచ్చారు. అష్టదిగ్గజాలేమో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటే
అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటే నవరత్నాలు చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నారు. నవరత్నాలలో గొప్ప కవి ఎవరంటే కాళిదాసు. నవరత్నాలలో గొప్ప కవి కాళిదాసు. అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చంద్రగుప్త విక్రమాదిత్యుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవులను ఏమని పిలుస్తాము? నవరత్నాలు అని పిలుస్తాము. చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఏ వంశము? గుప్త వంశము. గుప్త వంశాన్ని ప్రారంభించింది ఎవరు? శ్రీగుప్తుడు. నవరత్నాలు చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉన్నటువంటి కవులు. గుప్తుల కాలానికి చెందినటువంటి గుహలు ఏంటివంటే ఎల్లోర గుహలు. ఎల్లోర గుహలు. ఏ గుహలు సార్? ఎల్లోర గుహలు. ఎల్లోర గుహలు. కాబట్టి ఇక్కడ ఒక 5 పాయింట్లు వచ్చినాయి మనకు. 5 పాయింట్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి అంటే గుప్త వంశం ఎవరు ప్రారంభించారు? శ్రీగుప్తుడు. గుప్త వంశంలో గొప్ప రాజు ఎవరు? చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఆయన ఆస్థానంలోని కవులు ఎవరు? నవరత్నాలు. నవరత్నాలలో గొప్ప కవి ఎవరు? కాళిదాసు. గుప్తుల కాలానికి సంబంధించిన గుహలేంటివి? ఎల్లోర గుహలు. ఎల్లోర గుహలు గుప్తుల కాలానికి చెందినవి. వీరి కాలంలో శిల్పకళ, చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందాయి. ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొక గొప్ప రాణి రుద్రమాదేవి గురించి, గణపతి దేవుడి గురించి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. గణపతి దేవుడి గురించి, రుద్రమాదేవి గురించి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. గణపతి దేవుడు కాకతీయ రాజులలో గణపతి దేవుడు గొప్ప రాజు. ఆయన కుమార్తె ఎవరంటే రాణి రుద్రమాదేవి. గణపతి దేవుడి యొక్క కుమార్తె. గణపతి దేవుడి యొక్క కుమార్తె ఎవరు సార్? రాణి రుద్రమాదేవి. గణపతి దేవుడి యొక్క కుమార్తె రాణి రుద్రమాదేవి. రాణి రుద్రమాదేవి కూతురు అవుతుంది. మరి రాణి రుద్రమాదేవి యొక్క తండ్రి ఎవరు అంటే గణపతి దేవుడు. తండ్రి గణపతి దేవుడు అంటాం. ఆయన కూతురు రాణి రుద్రమాదేవి. వీరు తెలుగు భాషను మాట్లాడే వాళ్ళందరినీ ఒకటి చేశారు. తెలుగు ఎవరు మాట్లాడతారు? తెలంగాణలో తెలుగు మాట్లాడతారు, ఆంధ్ర ప్రాంతంలో తెలుగు మాట్లాడతారు, రాయలసీమలో తెలుగు మాట్లాడతారు. ఈ రాయలసీమని, తెలంగాణని, ఆంధ్రని మొత్తం కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఏకం చేసింది ఎవరు సార్ అంటే కాకతీయులు. రాణి రుద్రమాదేవి ఏ వంశం సార్ అంటే కాకతీయ వంశం. గణపతి దేవుడు ఏ వంశం సార్ అంటే కాకతీయ వంశం. ఏ వంశము? కాకతీయ వంశం అని గుర్తుపెట్టుకోండి. ఏ వంశం అంటే కాకతీయ వంశం అని గుర్తుపెట్టుకోవాలి. వీరి కాలంలోనే ఓరుగల్లు కోట, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయము, రామప్ప పాకాల చెరువులు ఇవన్నీ కూడా నిర్మించారు. ఏమి నిర్మించారట? ఓరుగల్లు కోట నిర్మించారట, రామప్ప దేవాలయం నిర్మించారట, వెయ్యి స్తంభాల గుడి నిర్మించారట, పాకాల చెరువు నిర్మించారట, రామప్ప చెరువు నిర్మించారట. రాణి రుద్రమాదేవి ఏ సామ్రాజ్యము? కాకతీయ సామ్రాజ్యం. కాకతీయ సామ్రాజ్యంలో ఒక రాజు ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడు యొక్క కూతురు ఎవరు? రాణి రుద్రమాదేవి. ఎగ్జామ్లో ఇట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు. రాణి రుద్రమాదేవి తండ్రి ఎవరు? తండ్రి ఎవరంటే గణపతి దేవుడు. తండ్రి యొక్క కూతురు ఎవరు? రుద్రమాదేవి. రుద్రమాదేవికి తండ్రి ఎవరు? గణపతి దేవుడు. కాబట్టి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది కాకతీయ రాజులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. కాకతీయ సామ్రాజ్యం, గణపతి దేవుడి యొక్క కూతురు రాణి రుద్రమాదేవి. వీళ్ళ కాలంలో ఓరుగల్లు కోట, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయము, పాకాల చెరువు, రామప్ప చెరువు నిర్మించినటువంటి అంశాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. మరొక రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఏ సామ్రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యం. గొప్ప రాజు ఈయన. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణదేవరాయల గురించి మనం చూస్తున్నాం. ఈయన ఆస్థానంలో ఉన్న కవులు ఎవరంటే అష్టదిగ్గజాలు. ఏంటిది? అష్టదిగ్గజాలు. ఈయన కవులను ఏమంటామంటే అష్టదిగ్గజాలు అంటాం. ఈయన రాసిన గ్రంథం ఏంటిదంటే అముక్త మాల్యద. ఈయన రాసిన గ్రంథము అముక్త మాల్యద అనేక గ్రంథాన్ని రాసిండు. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలన చేసిండంటే 1509 నుంచి 1529 వరకు పరిపాలన చేశారు. ఈయన ఏమన్నాడంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని పాల్గొన్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని రాసిండు. ఈయన ఒక రాజు, ఈయన ఒక కవి. కవి కాబట్టి ఏం రాసిండు? అముక్త మాల్యద అనే గ్రంథాన్ని రాసిండు.
అముక్త మాల్యద అనే గ్రంథం రాసిండు. ఈయన ఆస్థానంలో కవులను ఏమంటాము? అష్టదిగ్గజాలు అంటాం. ఏమంటాము? అష్టదిగ్గజాలు అంటాం. ఈయన పరిపాలించిన పీరియడ్ ఏంటిది? 1509 నుంచి 1529 వరకు ఈయన పరిపాలన చేశాడు. ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏ రాజు అంటే విజయనగర రాజులలో గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. ముఖం నిండా మచ్చలుంటాయి. ఆయన గొప్ప పాలకుడు. ఈయన రాయలసీమ, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలను కూడా పరిపాలించి గొప్ప రాజుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు శ్రీకృష్ణదేవరాయలు అన్న ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏ 3 పాయింట్లు అంటే, ఒకటి, ఈయన ఆస్థానంలో కవులు ఎవరంటే అష్టదిగ్గజాలు. ఆయన రాసిన గ్రంథం ఏంటంటే అముక్త మాల్యద. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలన చేసినంటే 1509 నుంచి 29 వరకు. మరి ఈయన ఏమన్నాడంటే దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అట్లాగే మరొక రాజు అక్బర్. అక్బర్ గురించి ఏం లేదు, ఒకటే పాయింట్ ఉంది ఇక్కడ. అక్బర్ గురించి ఒకటే పాయింట్. అక్బర్ ఏ వంశము అంటే మొఘలాయి వంశం. అక్బర్ ఏ చక్రవర్తి? మొఘల్ చక్రవర్తులలో ప్రముఖుడు. ఈయన మహమ్మదీయుడు అయినప్పటికీ పరమత సహనాన్ని కలిగిన వాడు. ఈయన గొప్ప పరిపాలకుడు. ఈ పాయింట్ గుర్తుపెట్టి సరిపోతాయి. పరమత సహనాన్ని ఈయన పాటించాడు. ఏ వంశం అంటే మొఘలాయి వంశం. గొప్ప రాజు ఎవరంటే అక్బరు. అక్బర్ అనే వ్యక్తి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ముస్లిం అయినప్పటికీ హిందువులను కూడా సమానంగా చూశాడు. హిందూ ముస్లింలు కలవడాన్ని ఏమంటామంటే పరమత సహనము అంటాం. పరమత సహనం అంటే ఏంది? హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అన్ని మతాల వారు ఒకే దగ్గర ఉండడాన్ని పరమత సహనం అంటుండు. అందరినీ సమానంగా ఆయన చూసిండు కాబట్టి ఏమంటారు అంటే పరమత సహనం పాటించినటువంటి ఒక ముస్లిం చక్రవర్తి ఎవరు సార్ అంటే అక్బరు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ శివాజీ గురించి చూద్దాం. శివాజీ గొప్ప రాజు. శివాజీ గురించి చూద్దాం. అట్లాగే మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి చూద్దాం. ఇద్దరు రాజులు అనేవాళ్ళు చరిత్రలో గొప్ప రాజులుగా ఉండిపోయారు. శివాజీ మీ అందరికీ తెలుసు, ఛత్రపతి శివాజీ ఇట్లా ధీరంగా గంభీరంగా కనబడేటటువంటి వ్యక్తి. మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఛత్రపతి శివాజీ. భారతదేశ చరిత్రలో ఎవరి గురించి ఒళ్ళు గగురు పొడిచే విధంగా యుద్ధం చేసిండంటే మనకు శివాజీ చేశాడు. ఈజ్ అ గ్రేట్ రూరల్. ఎవరంటే ఛత్రపతి శివాజీ. ఆయన ఏ సామ్రాజ్యాన్ని స్థాపించిందంటే మరాఠా సామ్రాజ్యాన్ని. ఏ సామ్రాజ్యాన్ని సార్? మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఇతను హిందూ మతస్థుడు అయినప్పటికీ ఈయన కూడా పరమత సహనం పాటించారు. పరమత సహనం పాటించిన రాజులు ఎవరెవరున్నారు? శివాజీ ఉన్నాడు, అక్బర్ ఉన్నాడు. శివాజీ, అక్బర్ ఇద్దరు కూడా పరమత సహనాన్ని పాటించారు. శివాజీ సామ్రాజ్యం ఏంటి సార్ అంటే మరాఠా సామ్రాజ్యం. అక్బర్ సామ్రాజ్యం ఏంటి సార్ అంటే మొఘలై సామ్రాజ్యం. వీళ్ళిద్దరు కూడా పరమత సహనాన్ని పాటించారు. గొప్ప పేరు సంపాదించుకున్నారు. సమర్థ రామదాసు శివాజీ యొక్క గురువు. సమర్థ రామదాసు శివాజీ యొక్క గురువు. శివాజీ యొక్క గురువు ఎవరు సార్ అంటే సమర్థ రామదాసు. అలాగే తుకారాం అనేటటువంటి భక్తి మత ఉద్యమకారుడు అనే భక్తుడు కూడా ఈయన కాలంలో. ఎవరి కాలము అంటే శివాజీ కాలానికి సంబంధించిన వ్యక్తి భక్త తుకారం. శివాజీ యొక్క గురువు సమర్థ రామదాసు. శివాజీ యొక్క సామ్రాజ్యము మరాఠా సామ్రాజ్యం. ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా. శివాజీ మొఘలాయులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఇతను హిందూ మతస్థుడు అయినప్పటికీ పరమత సహనం కలిగి ఉండి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. సమర్థ రామదాసు గురువు, శివాజీ యొక్క గురువు సమర్థ రామదాసు. తుకారం అనే భక్తుడు ఈయన కాలానికి సంబంధించిన వ్యక్తి. ఇది. నెక్స్ట్ మరొక రాజు గురించి చూద్దాము. ఆ మరో రాజు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మన హైదరాబాదు అనే రాజ్యానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రాజు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వాళ్ళు హైదరాబాదుకు వస్తే అన్ని నిర్మాణాలను ఆయన నిర్మించిండు. ఇవాళ అసెంబ్లీ కావచ్చు, వేరు వేరు నిర్మాణాలన్నీ ఆయన నిర్మించాడు. మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అవి కాకుండా ఆయన ఏం చెప్పిండో ఒకసారి చూద్దాము. హైదరాబాదు రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పరిపాలన చేశారు. హైదరాబాద్ అనే రాష్ట్రాన్ని ఎవరు? నిజాములు పరిపాలించారు. హైదరాబాదు రాష్ట్రం
హైదరాబాదు రాష్ట్రాన్ని ఎవరు పరిపాలన చేశారు? నిజాం వంశస్థులు పరిపాలన చేశారు. నిజాం వంశస్థులు పరిపాలించారు. వీరు మహమ్మదీయులు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? ఇస్లాం మతానికి, మహమ్మదీయ మతానికి సంబంధించిన వాళ్ళు. వీరు ఏం మాట్లాడారు అంటే దక్కనీ ఉర్దూ మాట్లాడేవాళ్ళు, ఉర్దూ భాషను మాట్లాడేవారు. అయితే వీరు దక్కనీ ఉర్దూను మాట్లాడినప్పటికీ రాజ్యంలో అందరు ఎక్కువ మంది ఎవరున్నారు సార్ అంటే హిందువులు ఉన్నారు. హిందువులతో పాటు వీళ్ళ రాజ్యంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇన్ని భాషలు మాట్లాడే వాళ్ళందరినీ కలిపి పరిపాలించిన వాళ్ళు ఎవరంటే నిజాములు. కానీ వీళ్ళు మాట్లాడిన భాష ఏంటిది? దక్కనీ ఉర్దూ మాట్లాడేది. కానీ వీళ్ళ రాజ్యంలో వీళ్ళందరూ ఉన్నారు. హైదరాబాదు రాష్ట్ర చివరి పాలకుడు ఎవరు సార్ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం ఎట్లొచ్చిందో హైదరాబాద్కు అట్లే స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చే నాటికి చివరి పాలకుడు ఎవరు సార్ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు గుర్తుపెట్టుకోవాలా. మీర్ ఉస్మాన్ అలీ. నిజాంలలో చివరి రాజు ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క రాజ్యం ఎక్కడ ఉంది? హైదరాబాదులో ఉంది. ఈయన బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో ఎన్నో డెవలప్మెంట్ చేసింది. బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో ఏం చేసిండు సార్ అయినా అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిండు, పరిశ్రమలు అభివృద్ధి చేసిండు, విద్యను అభివృద్ధి చేసిండు, విద్యా సంస్థలు స్థాపించిండు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిండు, పరిశ్రమలను కూడా స్థాపించిండు. ఎవరి ప్రభావంతో? బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభావంతో. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యం ఏంటిది? రాజ్యం ఏంటిది? నిజాము రాజ్యం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎక్కడ రాజ్యాన్ని పరిపాలన చేసిండు? హైదరాబాదుని పరిపాలన చేసిండు. వీళ్ళు మాట్లాడిన భాష ఏంటిది? దక్కనీ ఉర్దూ. వీళ్ళు మాట్లాడిన భాష దక్కనీ ఉర్దూగా గుర్తుపెట్టుకోవచ్చు. దాంతోపాటుగా నిజాం సాగర్ నిజామాబాద్ జిల్లాలో ఉంది. అలీసాగర్ నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజాం సాగరు, అలీసాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టారు. దాంతోపాటుగా 1920వ సంవత్సరంలో మూసీ నదిపై, ఏ నదిపై? మూసీ నదిపైన ఉస్మాన్ సాగర్ అంటే దీన్ని మన గండిపేట చెరువు అంటాం. మూసీ నదిపైన ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టును నిర్మించి హైదరాబాదు నగర ప్రజలకు మంచినీళ్ళు అందజేశాడు. ఏ ప్రాజెక్ట్ నిర్మించి? మూసీ నది పైన ఉస్మాన్ సాగర్ అనే ప్రాజెక్టు. అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీద, ఉస్మాన్ అలీ ఖాన్ కాబట్టి ఆయన పేరు మీదనే ఉస్మాన్ సాగర్ అనే ఆనకట్ట నిర్మించారు. ఎక్కడ నిర్మించారు అంటే అది మూసీ నదిపై నిర్మించారు. ఎప్పుడు నిర్మించారు అంటే 1920వ సంవత్సరంలో నిర్మించారు. నిర్మించి ఏం చేసిండు? తాగడానికి నీళ్ళు అందజేసిండు. ఎక్కడి నుంచి? మనకు ఈ యొక్క మూసీ నదిపై నిర్మించినటువంటి ఉస్మాన్ సాగర్ అనే ఆనకట్టకెళ్ళి తాగడానికి నీళ్ళు అందజేసిండు. పరిశ్రమలు స్థాపించిండు, వ్యవసాయం అభివృద్ధి చేసిండు, విద్యా సంస్థలు అంటే మనం చదువుకునేటటువంటి స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలని గొప్పగా స్థాపించిన వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 7వ నిజాం అంటమైన చిట్ట చివరి నిజాము. ఈయన హైదరాబాదు రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఈయన ఒక ముస్లిము. వీళ్ళ రాజ్యంలో దక్కన్ అనే ఆ ఉర్దూ భాషను మాట్లాడారు. అలాగే ఈయన రాజ్యంలో తెలుగు వాళ్ళు, మరాఠీ వాళ్ళు, దాంతోపాటుగా కన్నడం వాళ్ళు ముగ్గురు కూడా అందరినీ కలిపి పరిపాలించిన ఒక రాజు ఎవరు సార్ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాదు రాష్ట్రంలో చివరి రాజరిక పాలకుడు ఎవరు సార్ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది మొన్నటువంటి రాజులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. మనమైతే ఏదైతే చెప్పామో దాని గురించి క్లారిటీగా చదవండి. మనకు అన్ని మార్కులు దాంట్లోనే వస్తాయి. క్వశ్చన్ ఎలా అడిగితే దాని కింద ఆన్సర్ పెట్టి మన రౌండప్ చేయాలి. చివరికి మనకు పేపర్ ఇస్తారు. పేపర్ ఇస్తే ఉదాహరణకు 19వ క్వశ్చన్లో 3వ ఆన్సర్ అనుకో, 19వ క్వశ్చన్ దాంట్లో 3వ దాన్ని సర్కిల్గా ఇట్లా దిద్దాలి. ఇట్లా మనకు 0 ఇస్తే వైట్ 0 ఇస్తే ఇట్లా దిద్దితే ఒకటే దిద్దాలి. 4 ఉంటే 4 దిద్దొద్దు. 3వది రైట్ అయితే 3వ దిద్దాలా, 2వది రైట్ అయితే 2వ దిద్దాలా, లేదు ఒకటే రైట్ అయిందనుకో ఒకటి దిద్దాలా. కాబట్టి క్వశ్చన్ను చదివి ఆన్సర్ని చాలా జాగ్రత్తగా రౌండప్ చేస్తే మీకు మార్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకున్న ఒక ప్రయత్నం చేయాలి. ఇది మనం ఉన్నటువంటి సోషల్ స్టడీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.